అందరికీ హాయ్ నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు విజు వ్లాగ్స్. ఈరోజు వీడియోలో మార్కెట్లో దొరికేటువంటి పన్నీర్ని ఇంట్లోనే ఈజీగా సాఫ్ట్గా ఎలా తయారు చేసుకోవాలో చూపిస్తానండి. పన్నీర్తో కర్రీస్ చేస్తూ ఉంటాం, స్వీట్స్ చేస్తూ ఉంటాం, ఇంకా రకరకాల రెసిపీస్ చేస్తూ ఉంటాం కదా. అయితే నేను పన్నీర్ని ఇంట్లోనే ప్రిపేర్ చేసుకుంటానండి. ఎలా చేసుకోవాలో తెలిసినప్పుడు బయట నుంచి ఎందుకండి తెచ్చుకోవడం, వాటిలో ప్రిజర్వేటివ్స్ వాడతారు కాబట్టి అది యూజ్ చేయడం అంత మంచిది కాదండి. ఈ రోజు అయితే బయట మార్కెట్లో దొరికే పన్నీర్ని అదే సాఫ్ట్నెస్ తోటి ఎలా తయారు చేసుకోవాలో చూపిస్తాను, చూసేయండి. ఫస్ట్ అయితే పాలను మరిగించాలి. అందుకోసం ఒక గిన్నెలోకి లీటర్ దాకా పాలు తీసుకొని స్టవ్ మీద పెట్టి బాయిల్ చేసుకోండి. ఇక్కడ నేను లీటర్ పాలతో చేస్తున్నానండి, మీరు కావాలంటే ఎక్కువైనా చేసుకోవచ్చు. మీడియం ఫ్లేమ్లో అప్పుడప్పుడు కలుపుకుంటూ ఈ పాలని మరిగించుకోవాలి. అలాగే పన్నీర్ క్వాంటిటీ అనేది మీరు తీసుకునే పాలను బట్టి ఉంటుందండి. ఫుల్ ఫ్యాట్ మిల్క్ తీసుకుంటే ఎక్కువ పన్నీర్ వస్తుంది, లేదంటే తక్కువ వస్తుంది. అప్పుడప్పుడు అలా గరిటెతో కలుపుకుంటూ ఉంటే కాసేపటికి పాలు పొంగు వస్తాయి కదా. అప్పుడు మంటని లో ఫ్లేమ్లోకి టర్న్ చేసుకొని 2 నుంచి 3 నిమిషాల పాటు ఈ పాలని కొద్దిసేపు మరిగించండి. ఈలోపు ఇలా ఒక చిన్న గిన్నెలోకి 2 టేబుల్ స్పూన్ల నిమ్మరసం, 1/2 కప్పు నీళ్లు వేసుకొని బాగా మిక్స్ చేసుకొని పక్కన పెట్టుకోండి. చూడండి, 3 నిమిషాల పాటు ఈ పాలని మరిగించుకున్నాం కదా. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసి గిన్నె సైడ్స్కి అంతా కూడా ఒకసారి స్క్రాప్ చేసుకొని ఈ పాలనంతా కూడా ఒకసారి బాగా కలుపుకోండి. ఇప్పుడు ఇందులోకి మనం కలిపి పెట్టుకున్నాం కదా నిమ్మరసము, అది కొద్ది కొద్దిగా వేసుకుంటూ ఈ పాలని కలుపుకోవాలి. కొద్ది కొద్దిగా మాత్రమే వేసుకోవాలి, అంతా ఒకేసారి వేయకండి. ఈ నిమ్మరసంలో సీడ్స్ లేకుండా చూసుకోండి. అలాగే ఇక్కడ నేను నిమ్మరసం వేసాను కదా, దానికి బదులుగా మీరు 1/2 కప్పు వాటర్లో 2 టేబుల్ స్పూన్స్ వెనిగర్ అయినా వేసుకోవచ్చు. చూడండి, కాసేపటికి ఈ పాలు అనేవి విరగడం స్టార్ట్ అవుతుంది. పాలు అలాగే నీళ్లు సపరేట్ అయిపోతాయి. ఈ నిమ్మరసం అయిపోయే వరకు కూడా ఇలాగే చేయండి. అయితే ఈ పాలు వేడిగా ఉన్నప్పుడే ఈ ప్రాసెస్ చేసేయాలండి. చల్లారిపోతే గనక పాలు విరిగిపోవు. పాలు చల్లగా అయిపోయాయి, విరిగిపోవడం లేదని చెప్పేసి మళ్ళీ స్టవ్ మీద పెట్టినా కూడా పన్నీర్ అనేది గట్టిగా వస్తుందండి. ఇక్కడ వీడియో క్లిప్లో చూపిస్తున్నాను చూడండి, ఈ విధంగా టెక్స్చర్ వస్తేనే పన్నీర్ అనేది సాఫ్ట్గా వస్తుంది. నిమ్మరసం వేయడం అంతా అయిపోయాక జస్ట్ ఒకసారి అంతా కలుపుకోండి. ఇప్పుడు పక్కన ఒక గిన్నె మీద స్ట్రైనర్ పెట్టుకొని అందులోకి పల్చగా ఉండే ఒక క్లాత్ని ఇలా పరుచుకొని పెట్టుకోండి. ఇప్పుడు ఇందులోకి మనం ప్రిపేర్ చేసుకున్నాం కదా, ఆ పాలనంతటినీ కూడా వేసుకొని ఫిల్టర్ చేసుకోవాలి. ఇలా అంతా వేసుకున్న తర్వాత ఈ పన్నీర్ని అయితే ఒకసారి క్లీన్ చేసుకోవాలండి. మనం నిమ్మరసం వేసాం కదా, ఆ నిమ్మరసం ఈ పన్నీర్కి పట్టుకోకుండా ఈ పన్నీర్ని అయితే బాగా క్లీన్ చేసేసుకోవాలి. మీరు ఒకవేళ వెనిగర్ వేస్తుంటే గనక ఇలా క్లీన్ చేయాల్సిన అవసరం లేదు. ఆ తర్వాత ఈ బట్టతో అంతా చుట్టుకొని పన్నీర్లో ఉండే ఎక్సెస్ వాటర్ అంతా కూడా ఒకసారి బాగా పిండేసేయండి. ఆ తర్వాత స్ట్రైనర్ని తీసేసి ఇలా చిల్లులు ఉండే ఒక గిన్నెలోకి పెట్టుకొని ఈ క్లాత్ని గట్టిగా చుట్టి కవర్ చేసేయండి. ఇక్కడ మీరు ఏ షేప్లో అయితే చుట్టి పెడతారో అదే షేప్లో పన్నీర్ వస్తుంది. ఇలా క్లాత్తో అంతా కవర్ చేసిన తర్వాత దీనిపైన బరువును ఉంచండి. 1 to 2 kgs వరకు బరువు పెట్టొచ్చండి. ఇప్పుడు కింద గిన్నెతో సహా దీన్నంతటినీ కూడా ఒక పక్కన పెట్టేసేయండి. 1 గంట లేదా 2 గంటల పాటు పక్కన పెట్టేస్తే ఈ పన్నీర్లో ఉండే ఎక్సెస్ వాటర్ అంతా కూడా కింద గిన్నెలోకి వెళ్ళిపోతుందండి. పన్నీర్ అనేది మంచి షేప్లోకి టర్న్ అవుట్ అవుతుంది. చూడండి, 1 అవర్ తర్వాత క్లాత్ తీసి చూపిస్తున్నాను. ఇలా ప్రిపేర్ చేసుకున్న పన్నీర్ని మీరు ఇమ్మీడియట్గా వాడుకోవచ్చు. లేదు తర్వాత వాడుకోవాలి అనుకుంటే ర్యాపర్స్ ఉంటాయి కదండి, దాంతో ఫుల్గా చుట్టేసుకుని అయినా పెట్టుకోవచ్చు. లేదంటే జిప్లాక్ కవర్స్ ఉంటాయి కదా, మొత్తం గాలినంతా తీసేసి ఆ జిప్లాక్ కవర్స్లో అయినా పెట్టుకుని ఫ్రిడ్జ్లో పెట్టుకుని స్టోర్ చేసుకోవచ్చు. ఈ పన్నీర్ని మీరు ఎప్పుడు కావాలంటే అప్పుడు బయటకు తీసుకొని వాడుకోవచ్చు. అయితే ఇక్కడ మనం ప్రిజర్వేటివ్స్ ఏమీ వాడట్లేదు కాబట్టి 3 to 4 days మాత్రమే స్టోర్ ఉంటుందండి. కాబట్టి ఆలోపే వాడేసేయండి. ఇక్కడ ఎడ్జెస్కి సరిగ్గా వెయిట్ పడకపోవడం వల్ల అక్కడ కొంచెం బ్రేక్ అయిందండి. కాబట్టి మీరు పెట్టుకునేటప్పుడు వెయిట్ సరిగ్గా చూసుకొని పెట్టుకోండి. మార్కెట్ స్టైల్ పన్నీర్ని ఈజీగా సాఫ్ట్గా ఎలా తయారు చేసుకోవాలో చూసారు కదండి. మీరు కూడా ఒకసారి ఇంట్లో ట్రై చేయండి. ట్రై చేసిన తర్వాత మీ ఫీడ్బ్యాక్ని నాతో షేర్ చేసుకోవడం మర్చిపోవద్దు. మీకు ఈ వీడియో యూజ్ అవుతుందని అనుకుంటున్నాను. వీడియో నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయండి. మరిన్ని రెసిపీస్ కోసం విజు వ్లాగ్స్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. మరొక వీడియోతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు కీప్ వాచింగ్ విజు వ్లాగ్స్.